లెంటులోని 8వ దినము గురువారము. సిలువలోని అప్పగింతలు. లూకా 18:32. ప్రార్థన. యేసుప్రభువా, నీ మరణ చరిత్ర, నీ జన్మ చరిత్ర, నీ ఉద్యోగ చరిత్ర మా కన్నుల ఎదుట ప్రదర్శించినావు. ఈ 3 చరిత్రలలో నీ మరణ చరిత్ర, నీ పునరుత్థాన చరిత్ర ఆలోచించుటకై మాకు సహాయము దయచేయుము. ఈ రోజులలో నీ మరణ చరిత్ర ధ్యానించుచుండగా వాటి వలన మాకు కావలసిన సహాయము ఇమ్ము. ఆమెన్. భస్మ బుధవారము నాడు ఒక వాక్యము ఇదివరలో గడిచిన సంవత్సరాలు బోధించినాను. అదేదనగా యేసుప్రభువు సువార్త ప్రచారము మీద తన శిష్యులకు చెప్పిన మాట. ఇదిగో, మనము యెరూషలేము వెళ్ళుచున్నాము. అక్కడ నాకు శ్రమలు, మరణము ఉన్నదని ప్రభువు వారితో అన్నారు. ఈ వాక్యము లూకా 18:31లో ఉన్నది. అది నేను గడిచిన సంవత్సరాలలో వివరించినాను. మీరు వ్రాసుకున్నారు. అప్పుడు లోకములోనున్న యెరూషలేము వెళ్ళుచున్నాము అని ప్రభువు చెప్పిన మాట వివరించి, ఆ తరువాత పరలోకములోనున్న యెరూషలేము వెళ్ళుచున్నాము అని యేసుప్రభువు ఈ కాలములోనున్న పెండ్లి కుమార్తె సంఘముతో చెప్పుచున్న మాటను వివరించితిని. కాబట్టి ఆ రెండునూ ఈవేళ వివరించెను. పాఠము అదేగాని వివరము మాత్రము ఆ దినము వంటిది కాదు. లూకా 18:31లో వెళ్ళుచున్నాము అను మాట ముఖ్యమైనది. అలాగే అప్పగింపబడుట అనే మాట కూడా ప్రాముఖ్యమైనది. అప్పగింపబడుట, వెళ్ళుచూ శ్రమపడుట, పునరుత్థానము ముఖ్యమేగాని నేనావేళ చెప్పినవి చెప్పను. ఒకే మాట ఈరోజు వివరించెదను. అప్పగించుట. 1. అప్పగించుట. 2. అప్పజెప్పుట. 3. అప్పగించుకొనుట. 4. అప్పగించబడుట. యేసుప్రభువు శ్రమల వృత్తాంతము పై 4 మాటలలో ఇమిడి ఉన్నది. 1. అప్పగించుట అనగా ఆదాము మొదలు మోషే వరకు దేవుడు తన కుమారుడు రానయున్న సంగతి చెప్పాడు. అది ఆయన మాటను బట్టి. దేవుడు వారికి ఆ మాటనే రానయున్న ప్రభువుని గూర్చి అప్పగించినాడు. అందుచేత ఆదాము, హవ్వలు, షేము, యాపేతు 12 మంది గోత్రీకులు ఆ మాటను అందుకున్నారు. తమ హృదయములో భద్రము చేసుకున్నారు. ఉదాహరణ, మనము పొరుకూరు వెళ్లేటప్పుడు క్షమించాడు, మృతులను లేపాడు, దయ్యములను వెళ్లగొట్టాడు, ఆకలి బాధ తీర్చాడు, ఆపద తీర్చాడు, శత్రువులను ప్రేమించాడు, క్షమించాడు, మరణము వచ్చినప్పుడు సహించారు. ఈ విషయములు చేయుటవల్ల ఆయన ప్రజలకు అప్పగించుకున్నాడు. ఏలాగూ? బోధ వినేవారికి, జబ్బులు బాగుచేసికొనేవారికి, ఆపదలోనున్నవారికి, ఈ 10 క్రియలు ఎవరెవరికి ఆయన చేసినారో వారందరికీ ఈ 10 అంశములు ద్వారా అప్పగించుకున్నారు. ఈ క్రియల వల్ల నన్ను తెలిసికొనండి అని అన్నట్టు ప్రజలకు అప్పగించుకున్నారు. ఉదాహ, సుకారు బావి వద్ద స్త్రీ అన్నది, రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకంతయూ తెలిసిపోతుంది. ఆ ప్రకారముగా ఆయన మాట వల్ల ఆమెకు తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే ఈ 10 క్రియల ద్వారా అప్పగించుకున్నారు. ఆ బావివద్ద స్త్రీ నమ్మింది, నీళ్ళివ్వడం మరిచిపోయింది, కుండ మరిచిపోయింది, తాడుకొరకు రావడం మరిచిపోయింది, మెస్సియా వచ్చాడు, రండి అని అందరికీ చెప్పింది. ఈలాగు పైన చెప్పిన 10 విషయముల ద్వారా ప్రభువు తన్ను తాను అప్పగించుకొన్నారు. 4. అప్పగించబడుట. దీనిని బలపరచుటకు వ్రాత, మాట, కుమార జన్మము, ఆయన ఉద్యోగము చెప్పాను. అసలు పాఠము ఇది: ఆయన అప్పగించబడును. యూదులాయనను పట్టుకొని కాళ్లమీద పడి నమస్కారము చేసి, ఓ దేవా, ప్రభువా, ఇన్నాళ్లకొచ్చావా అని గౌరవమియ్యవలసినది గాని వారు అలాగు చేయలేదు. యేసుప్రభువు తనను అప్పగించుకొన్నప్పటికినీ వారు ఆయనను మరియమ్మ వలె భద్రము చేసుకోలేదు. అయితే వారాయనను భద్రము చేసుకొనుటకు బదులు తీసుకొని వెళ్లి అన్యులకు అప్పగించినారు. దేవుడు ప్రభువును వారి చేతులకప్పగించుట అందుకేనా? ప్రభువు తనను వారికప్పగించుకొనుట అందుకేనా? గాని వారందరూ ఆయనను అన్యులకప్పగించి చంపించివేసినారు. అంతకు ముందు యేసుప్రభువు నోటితో నీటి బోధ చేసినారు, చేతితో వడ్డించారు, చేతులతో పనిచేశారు, కాళ్లతోనూ పనిచేశారు, కష్టములో ఉన్నవారిని జాలితో చూచారు. ఇప్పుడు పని క్షమించాడు, మృతులను లేపాడు, దయ్యములను వెళ్లగొట్టాడు, ఆకలి బాధ తీర్చాడు, ఆపద తీర్చాడు, శత్రువులను ప్రేమించాడు, క్షమించాడు, మరణము వచ్చినప్పుడు సహించారు. ఈ విషయములు చేయుటవల్ల ఆయన ప్రజలకు అప్పగించుకున్నాడు. ఏలాగూ?
బోధ వినేవారికి, జబ్బులు బాగుచేసికొనేవారికి, ఆపదలో నున్నవారికి ఈ 10 క్రియలు ఎవరెవరికి ఆయన చేసినారో వారందరికీ ఈ 10 అంశములు ద్వారా అప్పగించుకున్నారు. ఈ క్రియల వల్ల నన్ను తెలిసికొనండి అని అన్నట్టు ప్రజలకు అప్పగించుకున్నారు. ఉదాహ సుకారు బావి వద్ద స్త్రీ అన్నది, రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకంతయూ తెలిసిపోతుంది. ఆ ప్రకారముగా ఆయన మాట వల్ల ఆమెకు తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే ఈ 10 క్రియల ద్వారా అప్పగించుకున్నారు. ఆ బావి వద్ద స్త్రీ నమ్మింది, నీళ్ళివ్వడం మరిచిపోయింది, కుండ మరిచిపోయింది, తాడుకొరకు రావడం మరిచిపోయింది. మెస్సియా వచ్చాడు, రండి అని అందరికీ చెప్పింది. ఈలాగు పైన చెప్పిన 10 విషయముల ద్వారా ప్రభువు తన్ను తాను అప్పగించుకొన్నారు. 4. అప్పగించబడుట. దీనిని బలపరచుటకు వ్రాత, మాట, కుమార జన్మము, ఆయన ఉద్యోగము చెప్పాను. అసలు పాఠము ఇది: ఆయన అప్పగించబడును. యూదులాయనను పట్టుకొని కాళ్లమీద పడి నమస్కారము చేసి, ఓ దేవా, ప్రభువా, ఇన్నాళ్లకొచ్చావా అని గౌరవమియ్యవలసినది గాని వారు అలాగు చెయ్యలేదు. యేసుప్రభువు తనను అప్పగించుకొన్నప్పటికినీ వారు ఆయనను మరియమ్మ వలె భద్రము చేసుకోలేదు. అయితే వారాయనను భద్రము చేసుకొనుటకు బదులు తీసుకొని వెళ్లి అన్యులకు అప్పగించినారు. దేవుడు ప్రభువును వారి చేతులకప్పగించుట అందుకేనా? ప్రభువు తనను వారికప్పగించుకొనుట అందుకేనా? గాని వారందరూ ఆయనను అన్యులకప్పగించి చంపించివేసినారు. అంతకు ముందు యేసుప్రభువు నోటితో నీటి బోధ చేసినారు, చేతితో వడ్డించారు, చేతులతో పనిచేశారు, కాళ్లతోనూ పనిచేశారు, కష్టములో ఉన్నవారిని జాలితో చూచారు. ఇప్పుడు పనిచేసిన ఆయన చేతులను వారు కట్టేశారు. నడిపాదములు ఇక నడవడములేదు. శత్రువులు వచ్చారు, కాళ్లకు సంకెళ్లు వేశారు. వారు ఆయనను అన్యులకప్పగించినందువల్ల ఆయన అప్పగించబడినాడని వ్రాయబడినది. వారాయనను ఏమి చేసిరి? వారు గౌరవించలేదు. సరికదా, చివరకు అన్యులకప్పగించి చంపించారు. ఆ తర్వాత ఏమి జరిగినది? ఆయన లేచారు. ఆయన లేచిన తర్వాత తన శిష్యులకు ఒకటి అప్పగించారు. మీరు భూదిగంతముల వరకు వెళ్ళండి, నా బోధ వినిపించండి, నమ్మినవారికి బాప్టిస్మము ఇవ్వండి అనే ఈ పని అప్పగించినాడు. యూదులకు, పరిశుద్ధులకు ఒకసారే అప్పగించబడెను. ప్రభువు పరలోకమునకు వెళుతూ తాను చెప్పిన పని అంతా అప్పగించాడు. తన విషయములన్నీ శిష్యులకు మాత్రమే కాక సంఘమునకునూ అప్పగించెను. పాత నిబంధనలో మాట అప్పగించినట్లు వ్రాతను కూడా అప్పగించెను. అక్కడ మాట అప్పగించినట్లు క్రొత్త నిబంధనలో ఆయన చేసిన పనిని అప్పగించెను. అన్నియూ కలిపి శిష్యులకు అప్పగించెను. అందుచేత ఈ వాక్యములో ఒక మాట ఉన్నది, ప్రవక్తలు చెప్పిన మాట అని ఉన్నది. దావీదు, సొలొమోను, యెషయా మొదలైన ప్రవక్తలు వ్రాసినది ధర్మశాస్త్రము లేక ప్రవక్తల ప్రవచనములు. నన్నుగూర్చి చెప్పినది, వ్రాయబడినది నెరవేర్చినాను, ఆ నెరవేర్చింది మీకప్పగించినాను అని ప్రభువు అనెను. అప్పుడు శిష్యులు హింసను బట్టి స్వంత దేశములో ఉండుటకు ఇష్టపడక చెదరిపోయి అందరికీ ఆ సువార్త అప్పగించిరి. ఇప్పుడు 6 సంగతులు చెప్పాను. అందులో చివరి మాట అప్పగించుట అనే మాట. కొందరు ఈ మాటను లెక్క చేయలేదు. దేవుని మాట మనకిప్పుడున్నది. మనమెంతవరకు ఆయన మనకప్పగించిన మాట, వ్రాత చదువుచున్నాము? అంతా అంటే బైబిలులో ఉన్నదంతా చదువుచున్నామా? అంతా చదివితే దానిలో ఉన్న దాని ప్రకారము నడిస్తే మనకప్పగించినదంతా చేసినట్లే. ఉదాహ బైబిలు చదివినావా అని ఒకరినడిగితే లేదు అన్నారు. కొందరు కీర్తనల గ్రంథము, మరికొందరు బైబిలులో అక్కడక్కడా చదువుతారు. కొందరు మాత్రము బైబిలు అనగా దేవుడు అప్పగించిన మాట అని అంతా చదువుతారు. దేవుడు పంపిన ఈ బైబిలనే ఉత్తరమంతా చదవాలి. యేసుప్రభువు చేసినవన్నీ మనకే అని నమస్కరింపవలను. ఆయన చేసినవన్నీయూ మనకు సమృద్ధి, సుఖము, సంతోషము కలిగించుటకే. ఆయన మాటను, ఆయనను, ఆయన క్రియను హృదయమందు భద్రపరుచుకొని ఆ క్రియలన్నీ మాకే అని ఆయనకు కృతజ్ఞత గలవారమై ఆయన మనకప్పగించిన ఆయన మాటలు, క్రియలు అన్నీయూ భద్రపర్చుకొనవలను. అట్టి ధన్యత చదువరులకు శిలువనాథులైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక.
ఆమేన్.